చేసుకుంటే నన్ను ఏమైనా చేయగలమ్మా, నాకు బిడ్డలు ఉన్నారని చెప్పాడు సార్. సరే సార్ నేను కూడా ఏం చెప్పను, కాకపోతే ఇటు నుండి బయటపడే నన్ను కానీ బయటపడైతే చాలు సార్ అని చెప్పిన. 11 నెలలు బాధ్యత పడినాయి సార్ నేను. అంటే 11 నెలల్లో ఆ పని చేయకపోయినా సరే నీకు భోజనం పెట్టేవారు వాళ్ళు? పెట్టరు సార్. ఆడ నా రకం అన్నమే పెట్టరు సార్. నాకు ఆడ అన్నం పెట్టరు. ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్. హిందీ పిల్లోడు వస్తే నా పిల్లోడికి వచ్చి వేజ్ ఏమి ఎక్కువ లేదు సార్. ఆడ తమ్ముని మాదిరిగా ఉన్నాడు సార్. అన్నం ఆకలి తట్టుకోలేక కడుపు నొప్పి పడిపోయినా సార్. నేను అన్నం పెట్టమని పెట్టలా. నువ్వు ఒప్పుకో, నేను పెడతా అన్నము. నువ్వు ఒప్పుకో దానికి, నేను అన్నం కాదు కదా నీకేమి ఇష్టమైతే చేసి పెడతా అంటాను సార్. ఆయన నువ్వు చచ్చిపోవడం అన్నం తిని ఆ బాధలు పడేదానికంటే చచ్చిపోయేది మేలు కదా సార్ అని నేను చచ్చిపోయేది బెటర్లే అనుకుని ఆశిడ్చి పెట్టేసిన సార్. నేను ఈ పుష్ప అమ్మాయి ఏం చేసినారు, అన్నం ఆకులు తట్టుకోలేదు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్. లొంగింది. అమ్మాయికి చాలా హింస పడతారు. నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి? చూడు ఎవరు లేకనే కదా